వెల్కమ్ టు 99 టీవీ ఎడ్యుకేషన్. నేను లక్ష్మి. ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్కి ఎన్ని కొత్త కొత్త ఆపర్చునిటీస్ చదువుకోవడానికి కూడా. అయితే ప్రతి కోర్సు తీసుకునే ముందు కూడా స్టూడెంట్కి చాలా డౌట్స్ ఉంటాయి అండ్ పేరెంట్స్కి కూడా అలాగే డౌట్స్ ఉంటాయి. అంటే ఈ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్లో వీళ్ళ భవిష్యత్ బాగుంటుందా, మంచి జాబ్స్ వస్తాయా, బాగా సెటిల్ అవుతారా, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి. అందులో ఈ మధ్య ఎక్కువగా డౌట్స్ రేస్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ వచ్చేసి బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ బీబీఏ తీసుకునేటువంటి స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఈ మధ్య వస్తున్నాయి. అసలు ఇది ఇండియాలో పెద్దగా పాపులారిటీలో లేదు, సో ఎక్కడ దీనికి మంచి జాబ్స్ వస్తాయి, ఈ కోర్స్ తీసుకుంటే నిజంగా మన లైఫ్ బాగుంటుందా అని ఇలా ఎన్నో డౌట్స్ ఉన్నాయి. సో ఇలాంటి డౌట్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. డాక్టర్ ఏ సతీష్ గారు, ఐఆర్ఎస్సి. సో వారితో మాట్లాడి ఈ డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిఫికేషన్ తీసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మీరు విన్నారు ఇప్పుడు బీబీఏ. సో బీబీఏ గురించి ఇప్పుడు తీసుకునేటువంటి స్టూడెంట్స్కి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి సార్. అందులో మెయిన్గా బీబీఏ కోర్స్ అనేది తీసుకోవచ్చా, లేదా తీసుకుంటే దీనికి ఎంత వాల్యూ ఉంటుంది? జనరల్గా ఏంటంటే బీబీఏకి సంబంధించి కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఈవెన్ నా ఛానల్స్లో కూడా చాలా వీడియోలు చేశాను నేను. స్పెసిఫిక్గా మీరు చెప్పిన పాయింట్ డైరెక్షన్లో నేను చెప్తాను. యాక్చువల్గా బీబీఏ అన్న డిగ్రీ ఏదైతే ఉంటుందో వరల్డ్ మొత్తం మీద కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్లోనే ఉండేది. ఒక 100 years 50 years బ్యాక్ అట్లాగా, లేకపోతే ఈవెన్ 20-25 years బ్యాక్ కూడా. అసలు బీబీఏ అనే డిగ్రీ కొత్తగా మన భారతదేశంలో వచ్చింది. పాయింట్ నెంబర్ 1. ఓకే. రెండోది ఏంటంటేనంటే జనరల్గా మనకు మేనేజ్మెంట్ స్కూల్స్ అంటాం, లేదా బిజినెస్ స్కూల్స్ అంటాం మనం. ఇప్పుడు మనకు ఐఐఎమ్స్ పేరు వినే ఉంటారు, లేదా ఐఎస్బీ గచ్చిపల్లిలో ఉంది ఐఎస్బీ వినే ఉంటారు, లేకపోతే ఈవెన్ యూఎస్లో ఉన్న హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అనో, లేకపోతే స్టాన్ఫర్డ్ అనో, లేకపోతే సోలాన్ బిజినెస్ స్కూల్, రోజ్ బిజినెస్ స్కూల్, కెల్లాగ్ కానీ, లేకపోతే వార్తన్ బిజినెస్ స్కూల్ అని, ఇవన్నీ పేర్లు వినే ఉంటారు మీరు. ఇవన్నీ కూడా బేసికల్గా ఎంబీఏకి సంబంధించినటువంటి స్కూల్స్. దే ఆర్ నాట్ ఫర్ ద బీబీఏ. ఓకే. సో మేనేజ్మెంట్ అన్న స్కిల్స్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్కి సంబంధించి కానీ కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ ఉన్నట్లయితే కొంచెం ఆర్గనైజేషన్లో పై ఎదగడానికి ఉపయోగపడుతుంది అన్న ఒక పర్పస్తో ఒక మేనేజరియల్ స్కిల్ కావాలి అన్న ఒక నెట్వర్కింగ్ ఆ టైప్ ఆఫ్ స్కిల్స్ కావాలన్న ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో పెట్టినటువంటి కోర్స్ అదే ఒకప్పుడు ఎంబీఏ. ఓకే. సో ఇది జనరల్గా జాబ్ చేసిన తర్వాత 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత వెళ్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక భారతదేశం తప్ప మిగతా అన్ని దేశాల్లోనూ ఎంబీఏ చేయాలి అనుకున్నట్లయితే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 5 years 7 years కూడా ఉండాలి. డైరెక్ట్ ఫ్రెషర్స్కి ఎక్కడ కూడా ఎంబీఏ డిగ్రీ ఇవ్వరు. భారతదేశంలో ఐఐఎమ్స్లో ఇప్పుడు ఇస్తూ ఉంటారు. జనరల్గా వాళ్ళు కూడా కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే వెయిటేజ్ ఇస్తారు, ఎక్స్పీరియన్స్ లేకపోతే కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఈ బేసిక్గానే ఈ మేనేజ్మెంట్ డిగ్రీ అన్న దానికి ఏంటంటేనండి లాస్ట్ 10 years వరకు కూడా కొంత వాల్యూ అనేది బాగా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే టెక్నాలజీ పరంగా కానీ వేరే రకంగా పరంగా కానీ మన స్లోగా మూవ్ అయ్యేవాళ్ళు. అంతే కదండి. ఇంటర్నెట్ రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. అంతే కదండి. అయితే వేరే ఇప్పుడు కంప్యూటర్లో యుగం రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. టెలిఫోన్ రావడానికి ఎంతో పట్టింది. అంటే ఒక శకం నుంచి ఇంకొక శకానికి మనం వెళ్ళడానికి జనరల్గా మధ్యలో మనకి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు పడతా ఉంటుంది. అంతే కదా. ఫోను, లేకపోతే ఇంకోటి ఏదో ఇంకోటి, లేకపోతే ఏదో నెట్టో, లేకపోతే ఇంకోటి ఏదో ఫోను, లేకపోతే ఇంకోటి. అందు గురించి ఏంటంటేనంటే జనరల్గా కోర్సుల్లో కానీ లేకపోతే ఆ యొక్క జాబు విధానాల్లో కానీ కంపెనీస్ చేసి బిజినెస్లో కానీ మార్పు పెద్దగా అంత అబ్నార్మల్ చేంజెస్ ఎప్పుడు మనం చూసుంటాం. గత 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి మనకు ఐడియా ఉండే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు శరవేగంగా టెక్నాలజీ మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. అంటే మీ ఊహకు కూడా మీరు ఒకటి ఎజ్యూమ్ చేసుకుని ఊహించేలోపే మీ ఊహకి 100 రెట్లు ఎక్కడో ఉండి ఉంటుంది. మేబీ మీకు తెలియదు అంతే. అవును. ఇలాంటి స్పీడ్ యుగంలోకి ఏఎంఎల్ వచ్చిన తర్వాత, కోవిడ్ తర్వాత సమూలమైనటువంటి మార్పులు జరిగాయి. ఆ మార్పులు కనీసం మన ఊహకు కూడా అందం, నార్మల్ పీపుల్కి అందం. అందు గురించే మేము వీడియోలో మేము చెప్పినప్పుడు చాలా కొత్తగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. నార్మల్ పీపుల్కి ఎవరికి అర్థం కాదు. 98% ఆఫ్ ది పీపుల్ నార్మల్ పీపులే. ఇట్స్ నాట్ దట్ 50 కాదు, 98% ఆఫ్ ది పీపుల్, మోర్ దాన్ 98% ఆఫ్ ది పీపుల్ ఆర్ నార్మల్ పీపుల్. పాపం వాళ్ళకి అంత అవగాహన ఉండదండి. ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్కి మాత్రమే కొంత అవగాహన ఉంటుంది. దాని అవగాహనతో నేను బలంగా చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే మన ఎజంప్షన్ కూడా అందదు. మీరు ఒక రోబోని పెళ్లి చేసుకోవడం అన్నది మీరేమి ఊహించుంటారు కదా 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం. ఇమాజినేషన్ కూడా అంటారు కదా. అలాంటివి నార్మల్గా చాలా కామన్ ఇప్పుడు. అంటే ఎలా ఉందంటే మన టెక్నాలజీ ఏ విధంగా వెళ్తుందంటే ఒక మనిషి ఓన్లీ మిషన్తోనే మాట్లాడతాడని చెప్పుంటే 7 ఏళ్ల క్రితం మీరు నమ్మేవారా? నమ్మరు కదా. సో ప్రతిదీ మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ ఫ్యూచర్లో రాబోతుంది అని అంటున్నాం మనం. అంటే దానివల్ల జరిగి ఏవైతే ఉన్నాయో, మరి ఇప్పుడు ఢిల్లీ నుంచి న్యూయార్క్ 1 hour ఫ్లైట్లో వెళ్ళొచ్చు స్పేస్ ఎక్స్. ఆశ్చర్యంగానే ఉంది కదా. కానీ జరుగుతుంది 2-3 ఏళ్ళలో. డ్రైవర్ లేకుండా కార్ ఏంటని అనేవారేమో మీరు వరకు అడిగితే. డ్రైవర్తో పనే ఉంది ఇప్పుడు. చాలా ఆశ్చర్యం వేసేది సార్ అప్పట్లో. ఇలాగా మీ ఊహకి అప్పుడు అంటే
అవి అలా అనిపించినాయి కదా. ఇప్పుడు ఇంకా ఉన్నటువంటి టెక్నాలజీ ఎంఎల్ఏ సంబంధించిన టెక్నాలజీస్లో చాలా చాలా ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాం. చాలా ప్రిలిమినరీ అంటే ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అని 3 రకాలు ఉంటాయి. ఇంకా ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్లో ఉన్నాం మనం. అసలు ఇంకా రియల్ అయ్యే అసలైంది ఇంకా ఇంకా హ్యూమన్ ఇంటెలిజెన్స్కి ఈక్వల్గానే అవుతున్నాం ఇప్పుడే. ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ వేరు, సూపర్ ఇంటెలిజెన్స్ వేరు, క్వాంటమ్ హార్డ్వేర్ వేరు, స్పేస్ వేరు, క్లైమేట్ వేరు, ఎనర్జీ సెక్టర్ వేరు, డేటా సెంటర్స్ వేరు. అసలు మనం ఇమాజిన్ చేయడానికి అవకాశం లేనంతగా టెక్నాలజీ ఇంటిగ్రేట్ అయిపోతుంది. డ్రగ్ డిస్కవరీ, ఒకప్పుడు డ్రగ్ కనిపెట్టాలంటే 20 ఏళ్ళు పట్టేది, 2 ఏళ్ళలో కనిపెడతారు. ఇప్పుడు కోవిడ్ లాంటి జబ్బు వస్తే ఒక వైరస్ వస్తే 10 ఏళ్ళు పట్టేది. ఒకప్పుడు వైరస్ కనిపెట్టాలంటే భారతదేశానికి, ప్రపంచానికి 2 ఏళ్లలో కనిపెట్టారు వైరస్. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. ఒకప్పుడు క్యాన్సర్ని డిటెక్ట్ చేయాలి అనుకున్నట్లయితే 10 నెలలు పట్టేది. ఏం అవసరం లేదు. ఇప్పుడు డాక్టర్ కావాలి అంటే డాక్టర్ అవసరం లేదు అంటే నమ్మలేదు ఎవడో 6 నెలల క్రితం. డాక్టర్ అవసరం లేదంటే నమ్మలే. 250 మిలియన్ల క్వరీస్ చార్ట్ జీపీటీని మెడికల్ సజెషన్స్కి అడుగుతున్నారు. ఇప్పుడు డాక్టర్లో సగం మంది అవసరం లేదంటే ఆశ్చర్యంగా నన్ను తిట్టారు చాలామంది వీడియోల్లో. 4 ఏళ్ల క్రితం చెప్పినది జరుగుద్దని. ఇప్పుడు జరగబోయేది చాలా 2026లో 5లో ఉద్యోగాలు పోతుంటే ఇంతగా ఇది చాలా బ్యాడ్ పీరియడ్. నెక్స్ట్ 2026లో చాలా బాగుంటుందని అందరూ చెప్పారు. ప్రపంచం మొత్తం 2026 వరస్ట్ ఉంటుందని చెప్పారు. నేను చెప్తున్నాను 2027 ఇంకా వరస్ట్ ఉంటుంది. ఇప్పుడే చెప్తున్నాను చూడండి. ఏ పరంగా అంటారు? జాబులు ఉండవు. జాబులు మొత్తం అంటే కొత్త స్కిల్స్ వచ్చినట్టు జాబులు వస్తాయి. ఈ పాత కోర్సులు బిఏలు చదివాను, బేకాన్ చదివాను, నేను బీబీఏ చదివాను, మేనేజ్మెంట్ చదివాను, లేకపోతే ఇంకో కోర్స్ ఏదో నేను జావా చదివాను, లేదా C++ నేర్చుకున్నాను, లేకపోతే ఇంకోటి పైథాన్ నేర్చుకున్నాను. ఇలాంటి వాటిని ఆటోమేషన్ సిస్టమ్ అంతా ఆటోమేట్ చేసేస్తుంది. అంటే ఉదాహరణకి మీరు కొన్ని పారామీటర్స్ ఇస్తే అదే డిజైన్ చేసి ఇస్తుందండి. ఇప్పుడు మీరు స్కెచింగ్ చేయాలండి, బొమ్మలు గీయాలండి, ఒక క్రియేటివ్ డిజైన్ చేయాలి. కోకో కోలా కూడా ఒక యాడ్ డిజైన్ చేయడానికి 5 కోట్లకు వచ్చి పెడతారు December 31st. టెక్నాలజీతో 5 కోట్లు లేకుండా సింపుల్గా 5 లక్షలతో చేసి వదిలేయడం ఉన్నా మీకు రియల్గానే ఉంటుంది. అది సినిమా తీయాలంటే ఒకప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాహుబలి తీయడానికి 10 రోజులు మహేష్ బాబుని పెట్టి ఇదే గ్రీన్ మ్యాట్లో, ఇలాంటి గ్రీన్ మ్యాట్లో 10 రోజులు మీకు ఓన్లీ స్టిల్స్ తీసుకుంటే సినిమాని తయారు చేస్తారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భయపడమని కాదు, అర్థం చేసుకోవాలి. ప్రపంచం ఎలా మూవ్ అవుతుందో చూసి ఆ మూవ్ అవుతున్న విధానం చూసారా, అందులో పట్టుకుని ఎన్నో జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్పింది రీసెంట్గా దావోస్లో మీటింగ్ జరిగినప్పుడు? మొత్తం టెక్నాలజీ గురించి మాట్లాడాం మనం అంతా. ఇంకో మాట లేదు అసలు. ఏఐ టెక్నాలజీయా, ట్రేడింగా, ఎనర్జీయా, ఈ 3 పదాలు తప్ప ఇంకేముంది అసలు? 3 పదాలు. ట్రేడింగ్ అంతే కదా అక్కడ జరిగింది, 2 టెక్నాలజీ, 3వది ఎనర్జీ. సో అందు గురించి ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఎవరైతే బీబీఏ చదువుతున్న టాపిక్లోకి వస్తున్నాను నేను, ఎవరైతే ఉన్నారో జనరల్గా బీబీఏలో 2 రకాల కోర్సెస్ ఉంటాయండి. ఒకటి థియరిటికల్ కోర్సెస్, 2 టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ చదివే కోర్సెస్. ఒకవేళ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ ఏదైనా ఫైనాన్స్ కోర్సెస్ ఉంటాయి, మంచివి, ఫిన్టెక్ అని, ఫైనాన్స్ అని అలా ఉంటాయి. అంటే మీరు బిజినెస్ ఇండస్ట్రీలోకి, కన్సల్టెన్సీ దాంట్లోకి, మెకాన్సీలోకి, జేపీ మార్గో, పీడబ్ల్యూసీ, డెలైట్ అని ఇలాంటి పెద్ద వెల్స్ ఫోర్గో అని లేకపోతే ఇలాంటి కంపెనీస్లోకి వెళ్ళి జాబులు మీరు చేయాలి అనుకున్నప్పుడు మీకు డెఫినెట్గా నేను ఎగ్జామ్ చదివి బట్టి కొట్టి పాస్ అయ్యాను, మార్కులు వచ్చినాయి 100కు 90, చదివి బట్టి కూడా నువ్వెందుకండి ఇప్పుడు చాట్ జీపీటీ అసలు ఎలాంటి టెక్నాలజీలో నువ్వు సోషల్ చదివావు, నువ్వు బయాలజీ చదివావు, ఏదో మేనేజ్మెంట్ చదివావు, మార్కెటింగ్ చదివావు, సేల్స్ చదివావు, అవసరం లేదు. ఆ చదివి గుర్తుపెట్టుకుని నువ్వు చెప్పడానికి మనిషి ఎందుకు? అవసరమే లేదు. ఇన్నోవేట్ చేసేవాడు కావాలి. ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవాడు కాదు, ప్రాబ్లం తయారు చేసేవాడు కావాలి. ప్రాబ్లం సాల్వ్ చేయడం తయారు చేయాలి ప్రాబ్లమే. ఇలాంటి ప్రాబ్లం రాబోతుందని ఊహించి తయారు చేసి మళ్ళీ దాని సొల్యూషన్ కనిపెట్టాలి. ఇలాంటి ప్రపంచంలోకి వెళ్తున్నప్పుడు ఇప్పుడున్న యూత్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి స్టూడెంట్ అయినా, అసలు మామూలుగా బీబీఏకి టాప్ కాలేజెస్ ఇండియాలో లేవు. అన్ని డీమ్డ్ కాలేజీలు, ఏదో ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి, ఏదో కేఎల్జీ అని, గీతమ్మను, ఇదంతా చెత్తాచెదారం కాలేజీలు ఉంటాయి తప్ప మంచి టాప్ కాలేజీలు లేవు కదా, ఇంజనీరింగ్ ఉన్నట్టుగా మెడిసిన్ ఉండవు. సో ఆల్రెడీ బీబీఏ అనేది జనరల్గానే ఎవడో చదవకూడదు. ఎందుకంటే మీరు మేనేజ్మెంట్ వెళ్ళాలంటే ఎంబీఏ చదవండి, తప్పులేదు. ఎంబీఏ అనేది అది కూడా ప్రీమియర్ కాలేజీలో. ఎంబీఏ డిగ్రీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, 2 ఏళ్ల క్రితం చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. 2-3 ఏళ్లలో ఈ ఎంబీఏ పదం ఎవడ భయపడతాడు. ఎంబీఏ డిగ్రీ ఉండదు. అంటే ఆ ఎంబీఏలో కూడా చచ్చినట్టు ఈ కాలేజీలన్నీ కోర్సులు మార్చుకుంటున్నాయి. ఇప్పుడు ఐఏఎం కలకట్టా ఉంది, ఐఎస్బీ ఉంది, ఐఏఎం అహ్మదాబాద్ ఉంది, పెద్ద కాలేజీలే కదా, అని చిన్న ఏం కాదు కదా. వాళ్ళు కూడా కోర్సులు సమూలంగా మార్చుకుంటున్నారు, వాళ్ళ సర్వైవల్ లేక. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కూడా మార్చుకున్నాడు. ఇంకా అంతకంటే పెద్ద బిజినెస్ స్కూల్ ప్రపంచంలో లేదు కదా. మీరు గూగుల్లోకి పోయి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ హెడ్ ఇంటర్వ్యూ వినండి. ఈ ఎంబీఏ కోర్సెస్ ఇదంతా అవుట్డేటెడ్. అది జనరల్ మేనేజ్మెంట్ అన్న కాన్సెప్ట్ లేదు. ఏమంటే ఒకప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటే రిక్రూట్మెంట్ చేసేవారు. ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లు ఎక్కడ ఉన్నాయి? ఒకసారి డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే ఒకసారి మార్కెటింగ్ పీపుల్, ఇప్పుడు మార్కెటింగ్ ఏది? కనుమరుగైపోయింది. మార్కెటింగ్ ఎక్కడ ఉంది? సేల్స్ ఎక్కడ ఉంది? ఆపరేషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఏమీ లేవు. మొత్తం టెక్నాలజీయే. మీరు ఒక ఐడియా ఇస్తే అదే ఇస్తుంది వెయ్య.
ఒక మనిషి థింక్ చేస్తూ బ్రెయిన్ అండి 1,00,000 బ్రెయిన్లు థింక్ చేసి ఒక కంప్యూటర్లో పెట్టారు ఇప్పుడు. నువ్వు క్వశ్చన్ అడగడం రావాలి నీకు, అంతే. క్వశ్చన్ అడగడం వస్తే చాలు. అలాంటి వరల్డ్లోకి మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, ముందుకెళ్తున్నాం. బట్ ఈ ప్రయత్నంలో చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇది మనకి పాజిటివ్. బట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి మనం కూడా. ఆ అప్డేట్ అవ్వడానికి కావాల్సినటువంటి స్కిల్ సెట్ మ్యాథమెటికల్ స్కిల్ సెట్, క్వాంటిటేటివ్ స్కిల్ సెట్ అంటారు. ఎవరికైతే స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇలాంటి స్కిల్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు అప్డేట్ అవ్వగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, ఏదో చదువుకున్నారండి, ఇప్పుడు మీకు తీసుకొచ్చి నేను ప్రోగ్రామింగో లేకపోతేనేమో ఒక రీసెర్చో లేకపోతే ఒక పెద్దది ఏదో ఒకటి నేర్పించాలంటే ఏదన్నా ఒక చార్ట్ బోటో లేకపోతే ఒక టూల్ ఇచ్చి నేర్చుకోమంటే నేర్చుకోగలరేమో తప్ప దాన్ని ఎలా పనిచేయాలో నేర్చుకోగలరు అంతే. దీన్ని కనిపెట్టలేరు. ఎవడో కనిపెట్టింది నేర్చుకోగలరు, నేర్చుకున్నాడు డబ్బులు ఇస్తారు జీతాలు, అంతే కదా. కనిపెట్టినోడికి కదా డబ్బు అంతాను. కనిపెట్టి టీంలో ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. అనదర్ సర్వీస్ సెక్టర్. దెర్ ఆర్ 2 సెక్టర్స్. సర్వీస్ సెక్టర్ అంటే ఏంటి? మీరు సర్వీస్ చేస్తారు, తక్కువ జీతాలు వాళ్ళకి. ప్రొడక్ట్ని డెవలప్ చేస్తున్నారు, వాడికి ఎక్కువ జీతాలు కోట్లలో ఉంటాయి. సో అందువల్ల జనరల్గా బీబీఏ చదివిన కానీ వీళ్ళందరూ కూడా సర్వీస్ సెక్టర్కి వస్తారు బేసికల్గా. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. సర్వీస్ సెక్టర్లోకి వచ్చినప్పుడు ఆటోమేషన్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు బ్యాంకులో లోన్లు అప్పులు ఇస్తే మోటార్ సైకిల్ మీద వెళ్ళి మార్కెటింగ్ కూడా వెళ్ళి అప్పులు వసూలు చేసుకున్నాడు ఈఎంఐలు. ఇప్పుడు అది ఉందా? ఒక ప్రోడక్ట్ కావాలంటే ఆన్లైన్లో టెలికాలర్స్ ఉండరు. ఇప్పుడు టెలికాలర్స్ ఉన్నారా? బీపీఓస్ ఉన్నారా? ఇంకా మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడ పని చేస్తారు మరి? ఐసిఐసి బ్యాంక్ కూడా అవసరం ఏముంది? మెకానిక్స్ కూడా అవసరం ఏముంది? లేకపోతే డెలైటెడ్గా అవసరం ఏముంది? అంటే మీరు రిపీటెడ్గా చేసి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఉండవు. బీబీఏ వాళ్ళు జనరల్గా చేసే జాబ్, నేచర్ ఆఫ్ జాబ్ రిపీటెడ్గా చేసే పనులే. ఓకే. సో అయితే ఇప్పుడు కొత్తగా బీబీఏ తీసుకునే వాళ్ళకి కొత్తగా తీసుకున్నాడు తీసుకోకూడదని చెప్పాను. సరే తీసేసుకున్న వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న వాళ్ళు వాడు మనం బాగు చేయలేం కాబట్టి వాడు ఏం చేయాలని సలహా ఇవ్వాలి. వాడు ఏం చేయాలంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీబీఏ కాలేజెస్ అన్ని కూడా టైర్ 3 కాలేజెస్ భారతదేశంలో. ఒక్కటి కూడా మంచి కాలేజ్ ఉండదు అసలు. డిగ్రీయే యూజ్లెస్ డిగ్రీ అది. ఎక్కడ కూడా అన్ని టైర్ 3 కాలేజీలు మిగిలిపోయిన సిఈసి వాళ్ళు, హెచ్ఈసి వాళ్ళు, ఎంఈసి వాళ్ళు, జేఈ ర్యాంక్ రాని వాళ్ళు, మ్యాథ్స్ రాని వాళ్ళు, ఇలా లేకపోతే నీట్కి వెళ్ళి డాక్టర్ అవ్వాలి డబ్బులు లేని వాళ్ళు, లేకపోతే నీట్ చదవలేని వాళ్ళు అందరూ మిగిలిపోయిన వాళ్ళు అందరూ వచ్చి కోర్సులే సైకాలజీ, బీబీఏ, సమ్ ఎక్స్టెంట్ ఇలాంటి రిలేటెడ్ హ్యూమానిటీస్ ఆర్ట్స్ సంబంధించిన కోర్సులు. ఇది రియాలిటీ అండి, ఎవడు ఒప్పుకోకపోయినా. అన్ఫార్చునేట్గా భారతదేశ గవర్నమెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవట్లేదు. రీజన్ ఏంటంటే భారతదేశంలో ఈ రోజున ఇంటర్మీడియట్ 1.5 మంది పాస్ అయ్యి బయటకు వస్తే 70 లక్షల మంది హ్యూమానిటీస్లో ఉన్నారు. 80 లక్షల మంది. ఓకే. పాపం వాళ్ళకి మ్యాథ్స్ రాదు, సైన్స్ రాదు. అంటే ఈ సిచ్యువేషన్ ఆ కోర్సులు పెట్టకూడదు అసలు, గవర్నమెంటే పెట్టకూడదు. బిఏ కోర్స్ ఏంటంటే ఇంకా కామర్స్ ఏంటండి? ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటాకే ఇంకా చార్టెడ్ అకౌంట్తో పని ఏంటి? ఇంకా కామర్స్ ఏంటి అసలు? 8,000 10,000 ఎవడో కామర్స్ వాడికి ఇప్పుడు మార్కెట్లో. ఫైనాన్స్ ఉంది మళ్ళీ. ఫైనాన్స్ ఇస్ డిఫరెంట్, కామర్స్ ఇస్ డిఫరెంట్. సో బీబీఏలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఆల్రెడీ చదువుతున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ నేర్చుకోండి. డేటా సైన్స్, డేటాను అనాలిసిస్ చేసి పవర్ నేర్చుకోవాలి మీరు. ఆ బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే భయపడిపోవడం వల్ల మీకు ఉపయోగం లేదు. మ్యాథ్స్ బాగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, సరే పైథానో, C++, ఏదైతే ప్రోగ్రామింగ్ ఉంటే ఆ స్కిల్స్ నేర్చుకోవాలి. ఈ బేసిక్ మ్యాథ్స్, బేసిక్ ప్రోగ్రామ్ ఫస్ట్ నేర్చుకుని తీరాలంటే అసలు దేనికి వాడతాం పక్కనట్టండి అసలు. స్టాటిస్టిక్స్ కానీ, ప్రాబబిలిటీ కానీ, లీనియర్ ఆల్జీబ్రా కానీ ఇవి నేర్చుకుని తీరాలండి. ఇవి ఎవరైనా నేర్చుకోవాల్సింది. ఎందుకంటే డేటా అర్థం కావాలి కదా. ఇప్పుడు నేను ఒకటి ఇచ్చానండి డేటా, ఫస్ట్ మీకు అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు ఉండాలి కదా. అంతే కదా. మీకు అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉంటే ఇంకేం చేస్తారు అసలు? ఉద్యోగం కూడా పక్కనట్టండి అసలు, దేవుడు ఎరుగుతాడు. లేకపోతే మీకు ఒక డేటా ఇచ్చాను కాదండి, ఇప్పుడు ఈ స్టూడియోలో ఏ ప్రోగ్రాము బాగా ఎక్కువగా వెళ్తుంది, ఏ ప్రోగ్రామ్ సరిగ్గా తక్కువగా వెళ్తుంది, లేకపోతే జనాలు ఏది కోరుకుంటున్నారో అని అడిగానండి. అదొక ఎనాలిసిసేనా? ఆ ఎనాలిసిస్ చేయడానికి ఒక మ్యాథమెటికల్ ఉండాలి, టూల్స్ వాడుతూ రావాలి కదా, మీకు వాడాలి కదా. అంటే బేసిక్ సైన్సెస్ అంటే బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. జనరల్గా ప్రోగ్రామింగ్ లేకుండా జాబ్లు ఉంటాయంటే ఉంటాయి, బట్ బేసిక్స్ నేర్చుకోవాలండి కనీసం కొంత. ఇట్స్ నాట్ దట్ డీప్గా వెళ్ళమని నేను చెప్పట్లా, జస్ట్ ఒక అవగాహన ఉండాలి వాటి మీద. తెచ్చుకున్న తర్వాత ఎక్కువగా బీబీఏ చదువుకున్న వాళ్ళకి శాలరీస్ రేంజ్ వచ్చేటప్పుడు జనరల్గా 20,000 25,000 మించి భారతదేశంలో ఎక్కడా లేవు. ఓకే. ఎంతకంటే ఎక్కువ ఇచ్చినట్టు ఎవరో చూసుంటారు మీరు, ఎవరో. అయినా కూడా బెటర్ పొజిషన్కి వెళ్ళాలని వాళ్ళు ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే మాస్టర్స్ మస్ట్గా చేసి తీరాలి. అసలు వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి. ఓకే. ఇండియాలో మాస్టర్స్ పనికిరారు వీళ్ళు. ఎందుకంటే క్యాట్ ఎగ్జామ్ పేపర్ అర్థం కాదు వీళ్ళకి, చేయడం కాదు. క్యాట్ ఎగ్జామ్ ఒకటి పెడతారు కదా ఎంబీఏకి, ఆ క్వశ్చన్ పేపర్ బీబీఏకి ఇచ్చేవారికి ఎవరికైనా క్వశ్చన్ పేపర్ అర్థం కాదు, చేయడం కాదు, క్వశ్చన్ అర్థం కాదు. ఆ లెవెల్లో ఉంటుంది పేపర్ అది. అందులో బీబీఏ వాళ్ళు క్యాట్ ఎగ్జామ్ రాసి ఎంబీఏకి వెళ్ళటం అనేది ఇప్పటి వరకు హిస్టరీలోనే ఈ టాప్ 5 IIMs ఒక్కలేడు, ఒక్కడో. నువ్వు ఎక్కడ చదువు బీబీఏ? ఎందుకంటే ఆ పేపర్ని ఢీక్కుని ఆ ఎబిలిటీ ఈ బీబీఏ డిగ్రీ అడిగి ఇవ్వలేదు. స్టూడెంట్ తప్పు కాదు, ఆ డిగ్రీ అడిగే ఎబిలిటీ ఇవ్వాల. డిగ్రీ తప్పు, స్టూడెంట్ తప్పు కాదు. అది తెలియక పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ తెలియక
అప్పుడు ఏదో ఒకటి తప్పించుకుందాం ఒక దానికి పోయిన వాళ్ళు అందరూ. అందువల్ల ఏంటంటే క్యాట్ ఎగ్జామ్ రాసి ఇక్కడ మంచి కాలేజీలో కొట్టలేరు, వీళ్ళు ఐఎస్బీలు దేనికి వెళ్ళలేరు, వీళ్ళు చేయవలసింది ఓన్లీ అబ్రాడే వెళ్ళాలి. అంటే అబ్రాడ్ లో కూడా ఇక్కడ ఏంటంటే సార్ ఒక్కొక్క పర్టికులర్ కంట్రీస్ లోనే దీనికి కొంచెం వాల్యూ కానీ లేకపోతే ఇది అక్కడ చేస్తేనే బెటర్ అని చెప్పి కొన్ని ఉంటాయి కదా సార్, అక్కడ ఏది బెస్ట్ అంటే? కంట్రీ బెస్ట్ అన్నది పాయింట్ కాదు, కోర్సుకి వాల్యూ ఉంటుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, కాలేజీకి వాల్యూ ఉంటుంది, కంట్రీ థర్డ్. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చదివే కాలేజ్ అలాంటిది, ఫస్ట్ ప్రయారిటీ. కాలేజీకి ఉన్న రేటింగ్ ఏంటి, దానికి ఉన్న వాల్యూ ఏంటి. ఐఐటి మద్రాసులో చదివినోడికి మల్లారెడ్డిలో చదివినోడు ఒకటి కాదు కదా, కాదు, కాలేజీ కదా మ్యాటర్ అక్కడ. అవునవును, కాలేజీ మ్యాటర్. నెక్స్ట్ కోర్సు, ఎలాంటి కోర్సు చదువుతున్నాం. కంట్రీ మూడోది, అసలు కంట్రీ అనేది పక్కన పెట్టండి, అసలు కంట్రీ పాయింట్ కాదు ఇక్కడ. ఒక కంట్రీలో ఒకటి బాగుంటుందంటే అందరూ అక్కడికి వెళ్తారు, అలా ఉండదు. కంట్రీ బాగుంటుంది, జపాన్లో లేరా, సింగపూర్లో లేరా, లేకపోతే నెదర్లాండ్లో లేదా, యూరోప్లో లేరా, లేకపోతే జపాన్లో లేరా, మలేషియాలో లేరా, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉండరా, లేకపోతే యూకేలో ఉండరా, లేకపోతే యూఎస్లో ఉండరా, కెనడాలో ఉండరా. అన్ని కంట్రీస్లోనే అన్ని కంపెనీస్ ఉంటాయి, ఇండియాలో లేవా. ఇక్కడ కంట్రీ కాదు కావాల్సింది, చదివిన ప్లేస్ మనిషిని లేపుద్ది. ఆ ప్లేస్ ఇంపార్టెంట్. ప్లేస్ అంటే ఏంటి, యూనివర్సిటీ నేమ్. ఓకే, యూనివర్సిటీలో ప్రీమియర్ కాలేజెస్లోకి వెళ్ళాలి, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఓకే, ప్రీమియర్ అంటే వరల్డ్ లో ఉన్న ప్రీమియర్ టాప్ 100, ప్రపంచం మొత్తం మీద చాలా ప్రీమియర్ గా ఉన్న కాలేజెస్ ఒక 100 ఉంటాయి. ఆ 100 కాలేజీ అన్ని కంట్రీలో ఉంటాయి కదా, భారతదేశంతో సహా ఉంటాయి. ఆ కాలేజీలో పడ్డాడు అనుకోండి, సగం రిస్క్ తగ్గింది ఫస్ట్. అయిపోయిందా కోర్సు. వీడు మళ్ళీ థియరీ చదివి బీబీఏ చదివి చేసిన ఏదో పనికి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ థియరీ కోర్సులు చదవకూడదు. మళ్ళీ వెళ్ళి మేనేజ్మెంట్ చదువుతాను, ఎంటర్ప్రైనర్షిప్, అది కాదు. అక్కడికి వెళ్ళి క్వాంటిటేటివ్ సబ్జెక్టులు చదవగలిగి ఎబిలిటీ వీడికి ఉంటే, కానీ సీట్ ఇవ్వతాడా వాడివ్వడం. ఒరేబో నువ్వేం చదివారా, క్వాంటిటీ సబ్జెక్ట్, మ్యాథ్స్ చదివావా, స్టాటిస్టిక్స్ చదివి ఆడిని చంపేస్తారు పట్టుకుని. దానికి మార్గం ఏంటంటే ఏదైనా ఆన్లైన్లో కానీ వేరే చోట కానీ స్టాటిస్టిక్స్ కానీ ప్రోగ్రామింగ్ కానీ ఏదైనా బేసిక్ మ్యాథమెటిక్స్ కానీ ఇవన్నీ మీరు నేర్చుకుని ఒక 2-3 ప్రాజెక్టులు మంచి ఆఫ్లైన్ కూడా చేయొచ్చండి. సెల్ఫ్ ప్రాజెక్ట్స్ చేసుకుని ప్రొఫైల్ జాగ్రత్తగా బిల్డ్ చేసుకుని చదువుతున్నప్పుడే, బీబీఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ చదువుతున్నప్పుడే ప్రొఫైల్ స్ట్రాంగ్గా మీరు బిల్డ్ చేసుకుని అప్పుడు ఏం చేయాలంటే ఈ కాలేజెస్ మీరు అప్లై చేసినప్పుడు క్వాంటిటేటివ్ సబ్జెక్ట్ ఉన్న కోర్స్కి అప్లై చేయాలండి. క్వాంటిటేటివ్ సబ్జెక్ట్స్ అంటే క్వాంటిటేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామెట్రిక్స్, అందులో క్వాంటిటీ ఉంటుంది, అంటే మ్యాథమెటిక్స్ అంటే క్వాంటిటీ రిలేటెడ్ ఉంటుంది. యాక్యురల్ సైన్స్ అది కోర్స్, అది యాక్యురల్ సైన్స్. డేటా సైన్స్ ఒకవేళ కోర్సులో అది ఉంటే, ఎనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, ఇట్లాంటివి ఏవైతే వీడు బీబీఏలో చదివిన కోర్సెస్ ఏవైతే ఉంటాయో, బీబీఏలో స్పెషలైజేషన్స్ ఉంటాయి చాలా. ఆ స్పెషలైజేషన్ ఏం చదివాడు, ఆడ కోర్సులు ఏం చదివాడు, ఆన్లైన్ కోర్సులు ఏమైనా చేశాడా, సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయా, వాడు ఏమైనా ఓన్గా నేర్చుకున్నాడా, లేకపోతే ప్రాజెక్టులు చేశాడు, ఇదంతా అనాలిసిస్ చేసి, అది కొంచెం ఐడియా ఉంటుంది, ఎవడ మాలాంటి వాళ్ళు చూసి అనాలిసిస్ చేసి అప్పుడు మన కాలేజీని టార్గెట్ చేయాలి. కాలేజీ రావచ్చు రాకపోవచ్చు, ప్రొఫైల్ చూస్తే కానీ చెప్పలేం. జనరల్ టాక్ కాబట్టి మామూలుగా చెప్తున్నాడు మీకు, చాలా మందికి సీట్లే రావు, ప్రొఫైల్ వీక్గా ఉంటే రాదు కదా. చిన్న కాలేజీకి వెళ్ళడానికి ఇంకా దుర్భరం అయిపోతుంది జీవితం. కొంచెం మంచి కాలేజీకి వెళ్ళగలగాలి. డబ్బులు పెట్టడం కదండి ఫారెన్ అంటే, పక్కన పెట్టండి. కాలేజీకి ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత కోర్సులో కొంత బలం ఉన్న కోర్సుకి వెళ్ళాలి, వీక్గా ఉన్న కోర్సుకి వెళ్ళకూడదు. అంతే కదా. సైకాలజీ బాగుంది కదా ఎక్కడ పడితే అక్కడ చదివేయకూడదు కదా, ఎవడ ఉద్యోగం చూడు కావాలి కదా. బయాలజీ బాగుందని యూఎస్ పోతే ఎవరికి ఉద్యోగం ఇవ్వట్లా, అలా వెళ్ళకూడదు. అది కోర్సు అంటే కాలేజీ ఫస్ట్, కోర్స్ సెకండ్, కంట్రీ మూడోది. అంటే కంట్రీ మీరు ఏ కంట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదాహరణకి లండన్ మంచిది అన్నానండి మీతో అనుకుందాం. ఈ ప్రొఫైల్కి లండన్లో సీట్ రాదు, ఏం చేస్తారు? ఇంకా లండన్ ఏంటి, జపాన్లో వచ్చింది, ఏం చేయాలి? వెళ్ళాలి. కాలేజీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, కోర్స్ ఇంపార్టెంట్, ఈ రెండు కాంబినేషన్ దొరకాలి కదా మీకు. యుఎస్ అన్నానండి, యుఎస్లో మంచి కాలేజీ మీకు రాదండి, మీ ప్రొఫైల్కి యుఎస్ మంచిది అన్నాను, ఏం చేస్తారు? నెక్స్ట్ ఇంకో ఆప్షన్ చూసుకోవాలి. మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది కంట్రీకి కాదు, కాలేజీ పేరుకి, కోర్స్కి. ఓకే, ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయనుకోండి, జాబ్ అక్కడ కాబట్టి ఇండియా వచ్చి ఇండియాలో ఇస్తాడు ఎవడొకడో. అసలు బలం మనిషిలో ఉండాలి కదా. ఇప్పుడు కాదండి, మట్టిలో బలం ఉంటే తన్నుకుంటే మొక్క వస్తుంది, మీరే ఎరువులేసినా కూడా అక్కర్లా. మట్టిలోనే దమ్ము లేదనుకోండి, మనిషిలో దమ్మన్నా ఉండాలి, కోర్సులో అయినా దమ్ము ఉండాలి, కాలేజీలోనే దమ్ము ఉండాలి. ఇది ఏది లేకుండా రోజు ఎరువులు వేస్తానంటే మొక్క పెరగదు. ఎంతకాలం పెంచుతావు ఎరువేసి మొక్కని, రాళ్ళలో మొక్కేసి? ఉపయోగం లేదు కదా. రాళ్ళు బాగున్నాయి కదా, న్యూజిలాండ్ వెళ్తే ఉపయోగం లేదు కదా. సో స్టూడెంట్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇది. ఒకవేళ మీకు ప్రొఫైల్ వీక్గా ఉంది, నిజంగా రాదు, అప్పుడు అలాంటప్పుడు చేయవలసిన పని ఏంటంటే డబల్ పీజీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక పీజీ చేయాలి, ఒక యావరేజ్గా ఉన్న కోర్సు ఒక బెటర్ కాలేజీలో, కొంచెం క్వాంటిటేటివ్. ఇప్పుడు 100% ఈ కోర్సుకి వెళ్తే బాగా సెటిల్ అవుతాడు, 40 లక్షలు 30 లక్షలు జీతం వస్తుంది ఫారెన్లో అనుకుందాం. వెళ్ళలేడు, మధ్యలో స్టెప్ తీసుకోవాలి. కాదండి, మీరు 2 ఫ్లోర్లు ఎక్కలేకపోతున్నారు, ఏం చేస్తారు? ఒక ఫ్లోర్ ఎక్కి కూర్చుని కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకో తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సార్ ఫాస్ట్గా ఎక్కడంటే ఏం చేస్తారు? మీ వల్ల కాదు కదా, మీ వల్ల కాదు కదా. అయితే డబ్బులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ఉంది, 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు భోజనం చేస్తారు కదా.
లేదు 2 పూటలు తినాలంటే ఏం చేస్తారు? రూ. 50 ఒకసారి భోజనం, ఒకసారి రూ. 50 భోజనం. అంటే కొన్ని సందర్భాల్లో ఇలాంటి వీక్ డిగ్రీస్ ఉన్నవాళ్ళు కొంత టైంని కానీ మనీని కానీ కాంప్రమైజ్ చేసుకుని స్కాలర్షిప్ రాదు, డబ్బులు పెట్టుకోవాలి, మంచి డిగ్రీ ఒకవేళ వచ్చే అవకాశం లేదు. అప్పుడున్న 2 ఆప్షన్స్ ఏంటంటే కొంచెం బెటర్గా ఉన్న డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అని, లేదా ఏదైనా డబ్బులు కొంచెం ఖర్చు అయిన ఏదైనా కోర్సు కొంత ఎలివేట్ అవుతారు. ఆ కోర్సులో జాబ్ రాదు మీకు, మంచిది వస్తుంది కానీ చెన్నై ఏదో 4 లక్షలు 3 లక్షల జాబులు వస్తాయి అంతే ఇండియాలో. మళ్ళీ స్ట్రెంగ్ బలం తెచ్చుకుంటారు మీరు. ఓకే, అంతే కదండి. ఇప్పుడు లాంగ్ టర్మ్కి ఎవడు వెళ్తాడు? సీట్ అన్నాడు వెళ్తాడు కదా, బలం. డబల్ పీజీ కూడా అవసరం ఉంటుంది వీళ్ళకి. అంటే ఒక పీజీ సరిపోదు. అంటే వీడు 9th లోను 10th లోను 11th లోను 12th లోను బీబీఏలో 3 ఏళ్ళు 7 సంవత్సరాలు చదవకుండా ఉన్నవాడు ఇటో బీబీఏలో ఉన్నవాడు అంటేనే బేసికల్గా లేజీ పీపుల్ వెళ్ళవు. బీబీఏ ఎవడు వెళ్తాడండి భూమి మీద? ఎవడు వెళ్తాడు అసలు? ఇండియాలో ఎవడో బుద్ధున్నాడు ఎవడు వెళ్ళడం? ఎందుకెళ్ళి వెళ్ళాడు అంటే బిజినెస్ చేద్దామని తెలియక వెళ్తున్నారు వాళ్ళు. బిజినెస్ చేయడానికి, ఎంటర్ప్రైన్యూర్షిప్ చేయడానికి యూనికాన్స్ అంటాడు. భారతదేశంలో ఎవడో బీబీఏ చదివినాడు ఎవడు లేడు కదా. యూనికాన్స్ అని మీరు గూగుల్లో టైప్ కొట్టి ఎంతమంది తీసారు తీయండి, అందులో ఎవడో బీబీఏ ఎవడో లేడు, ఒకడో లేడు. ఒక్కడు కూడా ఉండాలి కదా. బీబీఏ అన్నది బీబీఏ ఎవడన్నా బాగా చదువుకున్నాడు బీబీఏకి వెళ్తాడు ఇప్పుడు విన్నారా మీరు? ద మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ ఎవడన్నా వెళ్తాడా? వెళ్ళడం. తెలియక చిన్నపిల్లలు పేరెంట్స్కి అవగాహన లేక జరిగి తప్పండి ఇది. తెలియకనండి ఇదంతా. నువ్వు బీబీకి వెళ్తే బిజినెస్ చేసేస్తావరా, నువ్వు బీబీకి వెళ్తే దేశాన్ని ఏలేస్తావరా, ఇలా తెలియక ఏదో అమాయకంగా మాట్లాడుకుని పేరెంట్స్ పిల్లోడు మాట్లాడుకుని ఏదో నొప్పిని తప్పించుకోవడానికి ఒకటి నచ్చకపోతే ఇంకొకటి పెళ్లి చేసుకున్నట్టు. ఇది మీకు ఒకటి నచ్చలేదండి, మీకు ఏదో కారణం వల్ల ఆడు మిమ్మల్ని రిజెక్ట్ చేశాడు, ఇగోతో ఇంకొకటి పెళ్లి చేసేసుకున్నారండి. ఇదండి బీబీఏ చేసుకున్న అందరూ వెళ్ళాయి. ఈ బిఏలు బీకాంలు బీబీఏలు బ్యాచ్ అంతా. బట్ బయటికి రావడానికి 7 ఏళ్ళు 6 ఏళ్ళు బీబీఏ చాలా లైట్గా టైంపాస్గా గాలికి తిరిగి చదువుతారు వీళ్ళు. పెద్దగా సీరియస్గా చదవరు. చదువుతాక అంత కంటెంట్ ఉండదు దాంట్లో. ఓకే, అసలు అంత కంటెంట్ ఉన్న కాలేజ్ బీబీఏ బెస్ట్ కాలేజ్ ఇండియాలో భారతదేశంలో ఒకటి అంటే చెప్పడానికి లేదండి. ఒక 5 years MBA ఐఐఎం అహ్మదాబాద్లో, ఐఐఎం ఇండోర్లో పెట్టారు కొత్తగా, అంతే. మిగతా రాంచి రోహతక్ అని 5 years పెట్టారండి. వాటిలో కొంత ఐఐఎమ్స్ కాబట్టి ఒక 4-5 కాలేజీలు ఉన్నాయి అంతేనండి, పక్కన పెట్టండి. అది కూడా జనరల్గా జేఈ రాని వాళ్ళు వెళ్తారు అంతే. జనరల్గా బీబీ ఇంజనీరింగ్ ఆడ ఐఐఎం ఇండోర్కి MBAకి వెళ్ళాలంటే బీబీఏ ఎందుకు? 5 years ఎందుకు? మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకుని లేకపోతే అప్పుడు వెళ్తారు కదా, 2 years MBAకి వెళ్తారు కదా. 5 years ఎవడన్నా 5 years పాటు బిజినెస్ చదవడానికి ఏముంటుందండి? మీరు టెక్నాలజీ నేర్చుకుని దాన్ని అప్లై చేయడానికి బిజినెస్ ప్రిన్సిపల్స్ కావాలి. ప్రపంచంలో ఏదైనా 2 రకాలండి. ఒకటి డొమైన్ నాలెడ్జ్. డొమైన్ అంటే మీరు ఫార్మా, ఇంజనీరింగు, టెక్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్లో. ఇంకొకటి బిజినెస్ ఎట్లా రన్ చేయాలి, దాని ఆపరేషన్స్ ఏంటి. ఇంకోటి ఫస్ట్ డొమైన్ నాలెడ్జ్, టెక్నాలజీ డొమైన్ నాలెడ్జ్ ఉన్న తర్వాత బిజినెస్ చేయాలి కదా అంటున్నాను నేను. ఓకే, మీరు ఫస్ట్ బిజినెస్ చేయడానికి ఫస్ట్ బిజినెస్ ప్రిన్సిపల్స్ నేర్చుకుని ఎవరి మీద అప్లై చేస్తారు వెళ్ళి మీరు వెళ్ళి? అంతే కదండి. ఇప్పుడు మీడియా పెట్టాలండి, నేను ఒక ఛానల్ పెట్టాలి, ఫస్ట్ నాకు డొమైన్ నాలెడ్జ్ కావాలి. మీడియాలో ఉన్న మొత్తం తెలియాలి నాకు. నేను MBA చదివి మీడియా బిజినెస్ ఎలా పెడతాను? నేను ఫెయిల్ అయిపోతాను. నేను ఎవడో చెప్తాడు, ఎంసీఆర్ చోటు చెప్తాడు, ఎడిటర్ చోటు చెప్తాడు, యాంకర్ చోటు చెప్తాడు, నాకు స్టోరీ చెప్తాడు, ఎన్నాళ్ళు కూర్చుని నేను ఇక్కడ. ఎవరైతే చెప్తే దానికి కొట్టాలి. అదే డొమైన్ నాలెడ్జ్ నేర్చుకుంటే కనీసం స్ట్రాంగ్. ప్లస్ టెక్ కూడా తెలియాలి. టెక్ లేకపోతే మళ్ళీ స్టోరీ వీడియో ఎడిటింగ్ చేయడానికి 3 గంటలు పట్టించారంటాడు. 3 గంటలు ఏంట్రా, ఇలా వాడితే నీకు గంట పడుతుంది కదా, పావు గంట పడుతుంది అని చెప్పి ధైర్యం నాకు ఉండాలంటే నా దగ్గర ఏ నాలెడ్జ్ ఉండాలి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వరల్డ్ టెక్నాలజీ ఉండాలి కదా. తర్వాత కదా బిజినెస్ చేసేది. నువ్వు ఫస్ట్ బిజినెస్ చేస్తానంటే ఎట్లా చేస్తావు? చేయలేవు. సో బేసికల్గా ఈ స్టూడెంట్స్ ఏంటంటేనండి, వీలున్నంత వరకు కూడా భారతదేశంలో అసలు ఛాన్సే లేదు వీళ్ళకి, సీట్లు రావు, ఎందుకంటే టఫ్గా ఉంటాయి. మోస్ట్లీ విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలి. విదేశాల్లో చదివి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే, డబ్బులు లేవు, లేకపోతే ఇంకోటి అనుకున్నప్పుడు ఒక డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ, లేకపోతే మంచి టెక్నికల్గా ఉన్నటువంటి కోర్స్ ఏదో ఒకటి, అనలిటిక్స్ కానీ, డేటా సైన్స్ కానీ, మంచి మ్యాథ్స్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, అవసరమైతే ఒక 1-2 ఏళ్ళు బాగా నేర్చుకుని మంచి AI టూల్స్ కానీ, ML ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ కొంచెం నేర్చుకుని టెక్నాలజీగా బలం తెచ్చుకోవాలి ఫస్ట్. తెచ్చుకున్న తర్వాత అప్పుడు మీరు ఏదైనా మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ కానీ, మాస్టర్స్ ఇన్ ఇలాంటి కోర్సులకు వెళ్ళాలి. MBA కాదు, మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ కానీ, మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ అని మీకు చెప్పిన కోర్సులు ఉన్నాయి చూసారా, అలాంటి కోర్సెస్కి మళ్ళీ చిన్న కాలేజీకి వెళ్తే మళ్ళీ పనికిరావు, మళ్ళీ చెత్త అయిపోతావు అక్కడ. మళ్ళీ ఇంకో చేసిన తప్పే మళ్ళీ 4వ సారి 5వ సారి చేస్తున్నారు పేరెంట్స్. ఒకసారి తప్పు చేశారు కదా, నోరు మూసుకుని కూర్చుని, కానీ ఈసారి చేయకండి. ఈసారి వెళ్ళినప్పుడు కాలేజీ చూసుకోండి. తెలియదు మీకు, ఏదో కాలేజీ పేరు చెప్తాడు ఎవడో, KLJకి వెళ్ళు, లేకపోతే గీతంకి వెళ్ళు, లేకపోతే అదేదో ఆ కాలేజీ విజ్ఞానికి వెళ్ళని చెప్తాడు, వెళ్ళిపోతున్నారు. మీకు ఏమీ తెలియదు కదా. అక్కడికి వెళ్తే జాబులు అసలు బీబీఓడికి జాబులు ఎవడేస్తున్నాడంటే అసలు 20,000 ఇస్తే ఎక్కువడికి. లైక్ అసలు వీళ్ళకి ఎటువంటి జాబ్స్ వస్తాయి సార్? తక్కువ అండి. వాడుకు కాదండి, ఎవడైనా చేయగలిగి పని చేస్తారు. మీకు వచ్చిన కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు వసూలు చేసుకుని రావాలండి, బాకీ ఎవడైనా చేయగలరు కదా, అడిగిస్తారు. ఈడు మాత్రం చేసి పని ఉండదు. లాజిక్ ఆలోచించండి. ఎక్స్పర్ట్ వేరు, జనరల్ జాబ్ వేరు.
ఎక్స్పర్టైజేషన్ వేరు, జనరల్ జాబ్ వేరు. జాగ్రత్త అర్థం చేసుకోండి. జనరల్ అంటే మీనింగ్ ఏంటి తెలుసా? ఎవరైనా చేయగలరు. ఎవరైనా చేసేదానికి డబ్బులు ఎందుకు ఇస్తారు? జీతం ఎక్కువ. పని మనిషికి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ జీతం పెంచుతావేంటి? కూలోడికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా 10 ఏళ్ళు పెంచుతావేంటి? పెంచవు కదా. ఎవడైనా చేసే పని ఇస్తారు బీబీ అది బ్యాడ్ లెక్క. అలా ఉండకూడదు. నువ్వు చేయగలిగే పని మాత్రం ఉండాలి. అప్పుడు నీకు లక్షల్లో కోట్లలో జీతాలు. అంతే కదా. బీబీఏ చదివినోడు వచ్చాడు నా దగ్గరికి, దేనికి వాడతానండి? యాడ్లు పట్టరావయ్యా, మీడియా కంపెనీకి వచ్చా కదా, యాడ్లు 4 దగ్గరికి పోయి పట్టరా. లేకపోతే ఇక్కడ నా దగ్గర మనకు మన దగ్గర 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ జీతాలు అయ్యి జాగ్రత్త చూసుకో, లీగులు జాగ్రత్త చూసుకో. ఇయ్యే కదా తగ్గే ఉంటాయి పనులకి. బీబీఏడికి ఏమిస్తారు? ఆడి కాదు ఇంకొకటి చేస్తారండి. దానికి బీబీఏ చదవాల్సిన పని ఉంది అసలు. కంపెనీలో ఏమైనా బీబీఏ చదివిన చేస్తారండి పనులు. ఎవడు పడితే ఆడే చేస్తున్నాడు కదా. కొంచెం కామన్ సెన్స్ ఉన్నాడు. మీరు చేయలేరండి మిమ్మల్ని పట్టుకెళ్తేనే. బీబీఏ వాడు చేసి ప్రతి పని మీరు చేయగలరు. వాడు మాత్రం చేయగలిగే పని ఒకటి చెప్పానంటే డబ్బులు వచ్చేదానికి డబ్బులు దానికి తేడా మీకు అర్థమవ్వాలి కాబట్టి చెప్పాను నేను. అంటే మీరు ఎప్పుడైనా ఒక దాంట్లోకి వెళ్ళినప్పుడు అంటే మీ దగ్గర డీప్ స్కిల్ ఒకటి ఉండాలి. ఆ స్కిల్ మీరు లేకపోతే నేర్చుకోవాలి. నేర్చుకుని ఎస్ సార్ నేను ఇది చేయగలను, ఇది చేయడం వల్ల మీకు ఇంత టైం సేవ్ అవుతుంది, ఇంత మనీ సేవ్ అవుతుంది, నేను చేయగలను. ఇలా వర్క్స్ వర్క్స్ అంటే కాస్ట్ ఓవర్ రన్, టైం ఓవర్ రన్ అంటారండి బిజినెస్లో. అంటే కాస్ట్ పెరగకుండా చూసుకోవాలి, టైము పెరగకుండా చూసుకోవాలి. ఇంతే కదా బిజినెస్ అంటే. ఎనీ బిజినెస్ అంటే టైము కాస్ట్ ఓవర్ రన్స్ అంటారు వీటిని. ఎనీ ప్రాజెక్ట్ ఈ రెండింటిని తగ్గించగలిగేది నువ్వు ఏది చెప్పినా నేను అంటానండి. ఇదేం చెప్పండి వినండి. అసలు నేను ఒక 20,000 25,000 పాటు చేస్తే పని చేసుకోవాలి బాగా చెప్తాను అంతే. అందుకని వీళ్ళందరూ 25,000 బ్యాచ్ అని తిడతా ఉంటాను నేను వీడియోలో. దయచేసి ఇప్పుడైనా పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా ఉన్నవాళ్ళు దయచేసి జాయిన్ అవ్వకండి. పాత వాళ్ళు డ్యామేజ్ని కవర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే వయసు ఉన్నప్పుడే నేర్చుకుని ఇప్పుడే స్ట్రగుల్ అవ్వండి. మళ్ళీ రిలాక్స్ అయిపోయి ఏదో జాబులే ఏదో చెప్తున్నాడు సతీష్ గారు, సరే ప్రమోషన్ వచ్చి పెరుగుద్ది అంటే ఎవడో చెప్పాడు, 25,000 జాయిన్ అయితే 1,00,000 అయిందంటాడు ఎవడో మా ఇంటి పక్కోడికి. పాత 2022కు ముందు ఎరా వేరు, 2022 తర్వాత వేరు. 2022కు ముందు ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకుని మీరు జస్టిఫై చేసుకుంటున్నారు చాలామంది. తప్పు. 2022 మంది అన్నీ నడిచినాయి. మా ఇంటి పక్కడు 4 ఏళ్ల క్రితం ఉద్యోగం వచ్చిందని చెప్తే అది సంబంధం లేని విషయం. అది ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. 2026లో ఉన్న టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి మనం. 2022 గురించి మాట్లాడుకోవడం ఏంటి? ఇంకా ఎవడో 2010లో బీబీఏ చదివాడు ఉద్యోగం వచ్చిందని చెప్తే నాకు అర్థం కదా. బుద్ధి ఉందా? నేను చదివాను నాకు ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయి చదివిస్తాను అంటాడు బుర్ర తక్కువ ఎదవలేళ్ళు. నువ్వు చదివింది ఎప్పుడు రా? నువ్వు చదివిన కంపెనీ ఏంటి? నీ జీతం ఎంత? ఇప్పుడు పరిస్థితులు ఏంటి? ఇప్పుడు పరిస్థితులు ఏంటి? అప్పుడు టెక్నాలజీ ఏంటి? ఇప్పుడు టెక్నాలజీ ఏంటి? ఏమీ తెలియకుండా ఆడేమన్నా స్కూల్లో ఉన్న 12th క్లాస్లో పాఠాలు చెప్పేవాడు తెలియక బుర్రతో వీళ్ళు ఎదవలో పిల్లలు పాడు చేస్తున్నారు వాళ్ళు. నువ్వు బయాలజీకి వెళ్ళు, సైకాలజీకి వెళ్ళు, బీఎస్సీకి వెళ్ళు, దీనికి వెళ్ళు, బయోటెక్నాలజీకి వెళ్ళు, ఇలా బీబీఏలోకి వెళ్ళి అని చెప్పి తెలియదు. సైకోమెట్రిక్ టెస్ట్ అని పెట్టి నీకు ఇది ఇంట్రెస్ట్. సైకోమెట్రిక్ టెస్ట్ ఏముంది? నువ్వు ఇచ్చిన ఆన్సర్ బట్టి చెప్తాను నేను. నువ్వు ఏ ఆన్సర్ అయితే అదే బెస్ట్, నీకు అది సూట్ అయిందని చెప్తాను కదా. దీనికి సైకోమెట్రిక్ టెస్ట్ ఏంటి అసలు? అవసరమైందన్నప్పుడు, అవసరమైతే మనిషి మర్డర్ చేస్తాడు. అవసరమైందన్నప్పుడు నేర్చుకోవాలి. ఇందులో సైకోమెట్రీ ఏంటి? డబ్బులు ఎక్కడ ఎక్కువ ఉంటే, ఎక్కడ జీతం ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఇదే రూలు, ఇదే నా ప్రిన్సిపల్ అంతే. ఇక్కడ ఎమోషన్స్, సెంటిమెంట్స్, ఇష్టాలు ఏవి నీ లైఫ్ని నడిపిస్తున్నాయా ఏంటి? లేదు. డబ్బే నడిపిస్తుంది. ఇది రియాలిటీనా? అంతే. అది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపో. సతీష్ గారు ప్యాషన్ ఏంటి? ప్యాషన్ తొక్కలో ప్యాషన్ అనే కదా జాయిన్ అయ్యో. జేఈ కోచింగ్ ప్యాషన్ అనే 10వ తరగతిలో జాయిన్ అయ్యో, ప్యాషన్ అనే 11వ తరగతిలో జాయిన్ అయ్యో, ప్యాషన్ అనే కంపెనీలో జాయిన్ అవుతున్నా. అన్నింటిలో ప్యాషన్ అనే కదా జాయిన్ అయ్యో. ఎంపీకో ప్యాషన్ అని జాయిన్ అయిన మాట వాస్తవం అయితే, ప్యాషన్ అయినోడు ఏం సాధించాడు చెప్పు అసలు నాకు లెక్క. ఇంట్రెస్ట్ అన్నోడు ఏం సాధించాడు? ఇంట్రెస్ట్ పెళ్లి చేసుకునే అదో నాకు వద్దని చెప్పి విడాకులు తీసి పోతున్నారు వాళ్ళు. ప్యాషనే కదా పెళ్ళాన్ని కౌగులించుకున్నాడు వీళ్ళందరూ. మరి పెళ్ళ వద్దని చెప్తున్నారు కదా. ప్యాషన్, ఇంట్రెస్ట్ ఇవన్నీ తప్పించుకుని మాటలు. ప్యాషన్ అవన్నీ కాదు. తెలివైనడు ఎప్పుడు ఏం చేస్తాడు తెలుసా? బిజినెస్ చేసేవాడును, చదువుకునేవాడును. 1 నుంచి 100 ర్యాంకులు వచ్చినాయి కదా జేఈలో. వద్దన్న కంప్యూటర్ సైన్స్కి ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్న వాళ్ళు? చెప్పు, ప్యాషన్ ఏంటి అందులో? ఎవడో ఒకళ్ళిద్దరు తప్ప కంప్యూటర్ సైన్స్కి వెళ్తే ఎందుకు వెళ్తారు? డబ్బులు వస్తాయి. అటు చెప్పకపోయినా అది ఫ్యాక్ట్ కాదేంటి? మరి సివిల్ ఇంజనీరింగ్ వెళ్ళి మరి ఎందుకు వెళ్ళట్లేదు? 1 నుంచి 1000 ర్యాంకులో ఉన్నాడు ఒక్కడు సివిల్ ఇంజనీరింగ్ ఎందుకు వెళ్ళలేదు భారతదేశంలో? ఎక్కడైనా ఎక్సెప్షన్స్ 2-3 ఉంటాయి. బట్ అటు బాగా తెలివైనడు ఎక్సెప్షన్ తీసుకున్న పర్లా కాదండి. మీరు బాగా టాప్ స్టూడెంట్ అండి, మీరు బీబీఏ చదివిన సక్సెస్ అవుతారు. ఓకే, అదే లాజిక్ ఉంటుంది మళ్ళీ. ఎందుకని ఆడు ఐక్యూ ఎక్కువ ఉన్నాడు కదా. ఆడు ఇండియాలో ఎలాంటి ఆప్షన్ వచ్చినా పట్టేసుకుంటాడు. బీబీఏలో క్యాట్ ఎగ్జామ్ కూడా రాసేస్తాడు. వీక్ స్టూడెంట్, వీక్ కోర్సు, వీక్ కాలేజీ. ఇది మీ కాంబినేషన్. స్టూడెంట్ వీక్, కోర్స్ వీక్,
కాలేజీ వీక్. ఓకే 3 వీక్ కాంబినేషన్లో సక్సెస్ అవ్వడం అనేది జస్ట్ 1% ఛాన్స్ అంతే ఇప్పుడున్న టెక్నాలజీలో. ఇది వరకు నడిచింది. బాగా గుర్తుపెట్టుకోవాలి లైఫ్లో మీరు. కాలేజీ, ఎస్ కోర్సు, కోర్సు స్టూడెంట్ బలం. ఓకే ఈ 3 యావరేజ్ ఈజ్ అ వర్స్ట్ కాంబినేషన్. 3లో కనీసం 2 అన్న బలం చేసావంటారా? 2 కాకపోతే 3 మీ వల్ల అలాగ అవ్వదు. 2 అన్నా చేయండి. ఏది ఏడవకపోతే ఒకటన్నా ఏడవండి కనీసం. ఒకటైనా చేయాలి. ఇంకా నేను ఎదుగుతాను ఎక్కడ ఎదుగుతావు, ఎక్కడ పట్టుకుంటావు? తాడు ఎవడన్నా ఎత్తే కదా నువ్వు ఎక్కగలవలేదు తర్వాత విషయం. అంటే తాడు ఇవ్వాలి కదా పట్టుకుని ఎక్కాలంటేనే. తాడు కూడా దొరకని ప్లేస్లు ఇవన్నీ కోర్సులు. నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలి కదా. జాబ్ ఆటోమేటిక్ వస్తుందండి. అది ఏం చేసుకోండి. ఇంకా మీరు ఎదగాలనుకుంటే ఇంకో డిగ్రీ చేయండి. ఇప్పుడు డ్యామేజ్ జరిగిందండి, డ్యామేజ్ని కవర్ చేసుకోవడానికి ఓవర్ నైట్లోనూ ఒక రోజులోనూ ఒక కోర్సుతో అవ్వకపోవచ్చు కదా. డ్యామేజ్ ఏందని కూర్చుని ఏడవడం ఎందుకు? అందుగురించి ఈ వీడియోలో ఏం చెప్తున్నాం మేము, ఒరే బాబు మీరు అండర్ గ్రాడ్యుయేషన్లోనే మంచి కాలేజీకి వెళ్ళండిరా, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారా. యూజీ ఈజ్ ద ఫార్మేటివ్ ఇయర్స్ అండి. మనిషి మానసికంగా, యాటిట్యూడ్ పరంగా, అటు పర్సనాలిటీ పరంగా, నాలెడ్జ్ పరంగా, అలవాట్ల పరంగా, ఫుడ్ కానీ వీక్నెస్లు లేకుండా, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఎదిగి వయసునే ఫార్మేటివ్ ఇయర్స్ అంటారు. అది అండర్ గ్రాడ్యుయేషన్లో మాత్రం జరుగుద్ది. ఒక్కసారి అండర్ గ్రాడ్యుయేషన్లో లేజీగా తయారై సరిగ్గా చదవకుండా ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జలంగా పికప్ అవ్వడం చాలా చాలా కష్టం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి సిగరెట్ అలవాటైందని అండర్ గ్రాడ్యుయేషన్ అలవాటైన ఉన్నాడు. ఒక 50 ఏళ్ళు వయసు ఉన్నవాడు, 40 ఏళ్ళు వయసు ఉన్నవాడు సర్వే చేయండి. వెళ్ళి మందు తాగుతున్నావు కదా, సిగరెట్ తాగుతున్నావు కదా, ఎప్పుడు అలవాటైంది అడగండి. 20 ఏళ్ళు లోపు చెప్తాడు. పీజీలో అలవాటైనాడు ఉన్నాడు. ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో కరెక్ట్ కాలేజీలో వేయాలండి. ఎందుకంటే మనిషి మౌల్డ్ అయ్యే, దట్ ఇస్ కాల్డ్ మౌల్డబుల్ ఏజ్ అంటారు దాన్ని. ఇప్పుడు మీరు ఆ ఏజ్ దాటి వచ్చారు, నేను వచ్చాను, మనకు తెలియదు ఏం కాదు, అంతే కదండి. ఆ ఏజ్ చాలా క్రిటికల్ డేంజరస్ ఏజ్ కాబట్టి ఆ ఏజ్లోనే బలమైన ప్లేస్లో వేయాలి. ఆ బలమైన ప్లేస్లో వేస్తే టఫ్గా ఉన్నా నేర్చుకుంటాడు. అంతే కదా. ఇప్పుడు కరాటే నేర్చుకోవాలంటే ఒక వయసు, భరతనాట్యం నేర్చుకోవాలంటే ఒక వయసు, అన్నీ ఒక ఏజ్ ప్రకారమే కదా. బాడీ వంగాలంటే ఎప్పుడు వంగాలి, మైండ్ వంగాలంటే ఎప్పుడు వంగాలి, అన్నీ అయిపోయిన తర్వాత 25 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను మారానంటే ఎట్లాగా. ఇవి తల్లిదండ్రులు దయచేసి అర్థం చేసుకుని. సార్ నిజంగా ఇక్కడ అవగాహన లోపం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కి కూడా అవగాహన ఉండదు, స్టూడెంట్స్ కి అవగాహన ఉండదు. సో ఎవరో ఏదో చెప్తారు, సో వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని వీళ్ళ ఫ్యూచర్ ని పాడు చేసుకుంటారు. మార్కెటింగే కదండి. మార్కెట్ ఇప్పుడు అన్ని యూట్యూబ్లోను అన్ని మీడియా ఛానల్లో సెలబ్రిటీస్ కూడా మన ఎవడో వచ్చి చెప్తున్నాడు, ఏదో పలానా కాలేజీకి వెళ్ళండి జూనియర్ కాలేజీకి అని చెప్పి ఎవడో హీరో వచ్చి చెప్తున్నాడండి. మరి ఎవరో విజయ్ దేవరకొండ ఎవరో, నాకు సరిగ్గా పేరు నాకు గుర్తు రావట్లేదు. అమ్మాయి హీరోయిన్ కూడా ఎవరో ఉంటుంది, లీలా అని ఒక హీరోయిన్ ఎవరో ఉంటుంది. అమ్మాయి శ్రీలీల, అమ్మాయి వచ్చి చైతన్య గలమని చెప్తుంది. కాదండి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవడో వచ్చి కాలేజీకి వెళ్ళమని చెప్పడం ఏంటండి. నిన్న కాక మొన్న ఎవరో ఇంకొక ఆవిడ వచ్చి, బాలలత గారు ఎవరో వచ్చి ఏదో భరత్ ఏదో సంథింగ్ ఏదో 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 జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే నేనేమంటానంటే డబ్బులు గురించి నీచానికి దిగజారి కోర్సుల్ని, లేదా గీతంలో ఈ కోర్సు ఉంది జాయిన్ అవ్వడానికి పిఆర్ఓలను పెట్టడం, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్లో ఉందని చెప్తారు, లేదా పర్ల్ యూనివర్సిటీ అని చెప్తారు, లేకపోతే అమిటీ యూనివర్సిటీ అని చెప్తారు. ఇవన్నీ మేనేజ్ వీళ్ళందరూ మనుషులు పెట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళ పేరెంట్స్ ఎవడో నాలాంటి పేరెంట్స్కి బ్రోచర్లు ఇచ్చి బొమ్మలు చూపించి యాడ్లు వేసుకుని చేస్తున్నారంటే ఇది మంచి కాలేజీ వాళ్ళు యాడ్ లేరు కదా పాపం. అంటే వాళ్ళకేమో గవర్నమెంట్ మంచి యాడ్లు ఎందుకు వేస్తారంటే, అంటే ఈ సొసైటీని మొత్తం నాశనం చేసి సొసైటీయే.